హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈ రోజు అయితే మా లియాన్స్ బాబుకి పుట్టెంట్రుకల కోసం మేము తిరుపతికి అయితే వెళ్తున్నాం. సో ఈ వీడియో మొత్తం కూడా మా జర్నీ ఎలా జరిగింది, పుట్టెంట్రుకల వేడుక ఎంత ఘనంగా జరిగింది, అండ్ మేనమామ చేత ఈ కార్యక్రమం జరిగిందా లేదా, ఎంత బాగా మేము ఎంజాయ్ చేసామనేది కూడా వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మేము 28వ తేదీ డిసెంబర్ అయితే టికెట్స్ అయితే చేసుకున్నామండి. ఒక్కరోజు ముందైతే వెళ్ళాము, అంటే మేము డిసెంబర్ 27th అయితే వెళ్ళాము. చక్కగా ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేసరికి 7 o'clock అయిందండి. మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు ఓవరాల్గా ఇది వచ్చేసి 4-5 hours అయితే డిస్టెన్స్ ఉంటుందండి. మేము ప్రొద్దుటూరులో ఉంటాము. ప్రొద్దుటూరు నుంచి మనకు తిరుపతికి అయితే మనకు 4-5 hours అయితే పడుతుంది. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ కార్లో ఉన్నాం కాబట్టి మెల్లగానైతే వెళ్ళాము. చక్కగా జర్నీ అయితే చాలా బాగుంది. మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మంచు అలానే ఉంది, మనకు అస్సలు దారి కూడా కనిపించట్లేదు. అక్కడక్కడ వర్షము అంతా కూడా క్లైమేట్ చేంజెస్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఓవరాల్గా జర్నీ అయితే బాగుంది. చక్కగా మేము ముందు రోజు చేసుకున్నాం కాబట్టి అక్కడక్కడ చూసేవి ఉంటే చూద్దాము అని చెప్పేసాము. కానీ మాకు ఏమీ చూడడానికి కూడా కుదరలేదండి. డైరెక్ట్గా మేము తిరుపతికి అయితే వెళ్ళిపోయాము. మధ్యలో ఎక్కడా కూడా మేము డిసెంబర్ 28వ తేదీ టికెట్స్ అయితే చేసుకున్నామండి. మనకు టికెట్స్ వచ్చేసి 3 months ముందైతే చేసుకోవాలి. అంటే మేము సెప్టెంబర్ 24వ తేదీ అయితే టికెట్స్ అయితే బుక్ చేసాము. సో టికెట్స్తో పాటు మనకు తర్వాత రోజు అకామిడేషన్స్ కూడా ఓపెన్ అవుతాయి కదా. సో మేము 2 rooms అయితే అకామిడేషన్కి బుక్ చేసుకున్నాము. ముందు రోజే వెళ్ళాం కాబట్టి మనకు రూమ్స్ కానివ్వండి ఇవన్నీ చూసుకోవడానికి వీలుంటుంది. దర్శనం రోజే వెళ్తే మనకు అంత హడావిడిగా ఉంటుంది. సో ఎవరైనా మనం ప్లాన్ చేసుకుంటే ఇట్లాగ తిరుపతికి కానీ లేదంటే వేరే ప్రదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ ఒక రోజు ముందే వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా చూసుకోండి. సో వీటికి మనకు కావాల్సింది వచ్చేసి మనకు టికెట్స్ తీసుకుంటాం కదా. సో టికెట్స్ అయితే ప్రింట్అవుట్ తీసుకోండి, అండ్ ఆధార్ కార్డులు కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవైతే మనకు చెక్ చేస్తారు. అంటే మనమే వచ్చామా లేదంటే మన ఆధార్ కార్డుతో వేరే వాళ్ళు వచ్చారా అనేసి అయితే చెక్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అయితే అవి క్యారీ చేయడానికి చూడండి. ఇంకా చిన్నపిల్ల వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఫుడ్ కానివ్వండి ఇవైతే కొంచెం క్యారీ చేసుకోండి. సో మనకు ఫస్ట్ ఇక్కడ తిరుపతికి అయితే వెళ్ళిన తర్వాత పైకి మనకు సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుందండి. అక్కడ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనకు రూమ్స్ విషయం ఇదంతా కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఒక స్లిప్ ఇస్తారు. సో ఆ స్లిప్ తీసుకొని మనకి ఎక్కడైతే రూమ్స్ ప్రొవైడ్ చేస్తారో అక్కడికి వెళ్ళేసి అయితే మనము ఫామ్ ఫిల్అప్ చేసేసుకునేసి ఆ రూమ్ కీస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. మేమైతే ఇక్కడ 2 rooms అయితే తీసుకున్నామండి. ఎందుకంటే మొత్తం కూడా 8 members అయితే వెళ్ళాము. సో ఒక రూమ్ సరిపోదు కదా, 2 rooms అయితే తీసుకున్నాము. సో మా అమ్మ వాళ్ళకి మా అత్త వాళ్ళకి అట్లాగా సెపరేట్గా అయితే తీసుకున్నామండి. 2 కూడా చాలా దూరంగా వచ్చేసాయి. సో ఒకటి వచ్చేసి శ్రీ వరాహస్వామి గెస్ట్ హౌస్ వచ్చేసింది, ఇంకోటి వచ్చేసి సుదర్శన్ గెస్ట్ హౌస్ అయితే వచ్చింది. రెండిటికి కూడా చాలా అంటే చాలా దూరం ఉందండి. నడిచి మాకైతే కాళ్ళు భలే నొప్పెట్టేసాయి. ఎందుకంటే మనకు ఆన్లైన్లో బుక్ చేస్తాం కాబట్టి ఏ రూమ్ ఎక్కడ ఉంటుందైతే మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే మనకు రూమ్ కన్ఫర్మేషన్ కానివ్వండి కీస్ కానివ్వండి వస్తాయి. సో నేను రూమ్స్ అయితే ఇట్లా వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే అంత హడావిడిగా ఉంది, బాగా టైర్డ్ అయిపోయాం కదా జర్నీ చేసి. రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయి. మనకు 2 beds అయితే అలోగా చేస్తారు. రూమ్ కూడా పెద్దగానే ఉంది, అండ్ మనకు టాయిలెట్ సెపరేట్గా ఉంది, అండ్ స్నానం రూమ్ కూడా సెపరేట్గా ఉంది. రూమ్స్ అయితే నీట్గానే ఉన్నాయి. మాకైతే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చిందండి. కొంచెం సౌండ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే అకామిడేషన్ దగ్గర అందరు క్యూలో ఉంటుంటారు కదా మార్నింగ్ టైమ్స్ రూమ్స్ దొరక్క. అక్కడైతే మాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. మా హస్బెండ్ వాళ్ళు ఉన్నదైతే చాలా బాగుంది, ఎందుకంటే అది ఫస్ట్ ఫ్లోర్లోనే సెకండ్ ఫ్లోర్లోనే వచ్చింది. డీసెంట్గా సైలెంట్గా ఉందనమాట. అక్కడ మాత్రం పీస్ఫుల్ ఉంది. మాకైతే అంత లేదు. సుదర్శన్ గెస్ట్ హౌస్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చిందనమాట. సో సౌండ్స్ అయితే మనకు ఎప్పుడు మిడ్ నైట్ అనే లేదు, ఎర్లీ మార్నింగ్ అనేం లేదు, ఎప్పుడు కూడా సౌండ్స్ అయితే వచ్చేసాయి. సో మేము జర్నీ చేసి రూమ్స్ తీసుకొని కాసేపు అట్లా పడుకున్న తర్వాత అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళామండి. సో ఎంత మంది వచ్చినా కూడా నిత్యాన్నదాన ప్రసాదం అయితే జరుగుతుంది తిరుపతిలో. మేము ఇక్కడ ఇట్లాగా వెళ్ళంగానే చూడండి, ఇక్కడ మనకు సెక్యూరిటీ చెక్ అనేది మాత్రం ఉంటుంది కదా. మనం మేము కారులో వెళ్ళాం కదా. సో అక్కడ సెక్యూరిటీ చెక్ పాస్ అయిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు కొండల మధ్యలోనే ఒక గుడి అయితే కనిపిస్తుంది. సో అక్కడైతే మేము కొద్దిసేపు ఆగాము, ఎందుకంటే మనకు కారు రావాలి. అప్పుడు వరకు అయితే మేము ఆ కొండల మధ్యలో గుడి ఉన్న ఆ గుడిని అయితే చూస్తూ ఉన్నామండి. జర్నీ మాత్రం చాలా బాగుంది. ఈ వర్షం పడింది కాబట్టి మనకు కొండ మధ్యలో నుంచి కొంచెం వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే గ్రీనరీ మాత్రం చాలా బాగుంది, పచ్చగా ఉన్నాయి చెట్లన్నీ కూడా. మనకు చలి అలాగే ఉంది, చెట్లు అంత పచ్చగా ఉన్నాయి. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. తర్వాత అన్నప్రసాదానికి అయితే వెళ్ళామండి. అక్కడ ఎప్పుడు ఎంతమంది వచ్చినా కూడా లేదు అయిపోయింది అనకుండా మనకు నిత్యం పెడుతూనే ఉంటారండి భోజనం అనేసి. మనం ఎంత తింటే అంత అనమాట, కడుపు నిండుగా అయితే తినేసేయచ్చు. అక్కడి నుంచి మేము అన్నప్రసాదం తీసుకున్న తర్వాత
తర్వాత చెప్పాను కదా ఒకరోజు ముందే వెళ్ళేసామనేసి. సో ఆ రోజు మాకు పని అయితే ఏం లేదు, కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా చూద్దాము అనేసి అయితే ముందెళ్ళాము. సో మనకు టెంపుల్ పక్కనే వరాహస్వామి గుడికి అయితే వెళ్ళామండి. మనకు దర్శనానికి అంత పెద్ద క్యూ ఏముండదు, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే సరిపోతుంది. అక్కడి నుంచి అయితే మేము దర్శనానికి వెళ్ళేసి అయితే వచ్చేసాము. సో మేము వచ్చేసి బయటికి రాగానే 5:50 PM అలా అయ్యిందండి. సో అక్కడ బయట జనాభా అంతా ఉన్నారు, అందరినీ పంపించేస్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ప్రతిరోజు కూడా. సాయంత్రం 6 గంటలకి ఊరేగింపు అయితే జరుగుతుందండి. సో మాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఎందుకు ఇట్లాగా స్వామి ఇక్కడ ఉండకూడదు పక్కకి వెళ్ళండి అని అంటున్నారు. సో ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత అయితే అర్థమైంది, స్వామివారి ఊరేగింపు మనకు స్వామివారి ఏనుగులు ఉన్నాయి కదా, సో వాటితో అయితే ప్రారంభించి మనకు జ్యోతుల్ని పట్టుకొని ఊరేగింపు పల్లకిని పట్టుకొని అయితే వస్తారు. సో నేను ఆ వీడియో కూడా దీంతో క్లిప్ అయితే యాడ్ చేశాను. ప్రతిదీ వీడియో తీయడం కుదరదు కాబట్టి నేను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసి అయితే ఇట్లాగా మీకు ఓవరాల్గా చెప్తున్నాను. మనకు గుడి ప్రతిరోజు కూడా 6 గంటలకైతే మనకు ఊరేగింపు ఉంటుందండి. డిస్టెన్స్ చాలా ఉంది కాబట్టి అక్కడికి ఇక్కడికి తిరగడానికి. సో కొన్ని మిస్ అయ్యాయి అనమాట. ముందు రోజు వెళ్ళాం కాబట్టి ఈ ఊరేగింపు చూసాము, అండ్ తర్వాత రోజు దర్శనం అయిన తర్వాత కూడా స్వామివారి ఊరేగింపునైతే మేము చూసేసాము. ఫస్ట్ డే అంతా కూడా ఇలా జరిగిపోయిందండి. ఇంకా చీకటి పడిపోయింది కదా, ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్ళిపోయాము. మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసి అన్నప్రసాదం తినేసి ఫ్రెష్ అయ్యి ఎంచక్కా ఆ రోజు త్వరగా అయితే పడుకున్నాము. ఎందుకంటే తర్వాత రోజు మంచిగా లేసి మంచిగా దర్శనానికి వెళ్ళాలి కాబట్టి. సో అలాగా ఆ రోజు 9:30కి అలాగా రూమ్కి వెళ్ళేసి అంతా నిద్రపోయాము. మార్నింగ్ లేసేసి మేము ఈ గెస్ట్ హౌస్ నుంచి సుదర్శన్ నుంచి మళ్ళీ శ్రీ వరాహస్వామి గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళేసి అందరం అక్కడే రెడీ అయిపోయామన్నమాట. ఎందుకంటే కళ్యాణకట్టకి వెళ్ళాము అంతకు ముందు కూడా. సో కళ్యాణకట్ట అంటే మనకు పుట్టెంటుకలు అని అంటే అందరం కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే వేడుక కాబట్టి మా బాబుకైతే పుట్టెంటుకల వేడుక ఘనంగా జరిగింది. మా తమ్ముడు వచ్చాడనమాట. మా తమ్ముడు మేనమామ అవుతాడు కదా, సో మేనమామ చేతుల మీదుగా ముందుగా 3 కత్తెరలు అయితే ఇప్పించాము. 3 కత్తెరలు ఇచ్చిన తర్వాత స్వామివారు అక్కడ కళ్యాణకట్ట గుండు చేస్తుంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి అమ్మ నాన్నకి 3 కత్తెరలు తీస్తారు కదా, ఆ వెంట్రుకలు ఇచ్చి స్వామివారి హుండీలో వేసి దండం పెట్టుకోమని చెప్పారు. సో మేము అలాగే చేసాము. సో అందరికీ కూడా మనకు టికెట్ల కౌంటర్లు ఇక్కడ ఇస్తారు కదా, మనకు బ్లేడు అండ్ టికెట్ ఇస్తారు కదా, సో ఆ కౌంటర్ నెంబర్ దగ్గరికి పోయేసి అయితే మనము కత్తెరలు అయితే కత్తెరలు లేదంటే గుండు అయితే గుండు చేపించుకోవాల్సి వస్తుంది. సో అలాగా అందరం చేపించుకునేసరికి దాదాపు అప్పుడు ఎవరు లేరు. సో తొందరగానే అయిపోయింది. మాకు 1 అవర్లో కూడా 8 మంది వెళ్తే మేము 7 మంది గుండ్లు 1 అవర్లోనే చేశారు. ఎందుకంటే అది మినీ కళ్యాణ కట్ట అనమాట, అంతమంది జనాభా అయితే ఏం రారు. నేను అన్ని వీడియో తీయలేదు కాబట్టి అక్కడక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే చాలా రష్, జనాభా మాత్రం చాలా మంది ఉన్నారు. ముందు రోజు వెళ్ళడంతోనే మేము ఈ కొంచెం అయినా చూడగలిగాము. ఎందుకంటే మనం ఒకటే రోజు అన్నీ పాసిబుల్ కాదు కదా. మలియాన్స్ ఏడవకుండా మంచిగానే వెంట్రుకలు అయితే తీపించుకున్నాడు. సో స్టార్టింగ్ వీళ్ళు ఏదో చేస్తున్నారు నాకని చెప్పేసి మంచిగానే ఉన్నాడు, తర్వాత కొద్దిగా ఏడుపు మొహం పెట్టాడు అంతే. ఎంచక్క నీట్గా అయితే గుండు చేయించుకున్నాడు. సో వీనికి మనకు మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందైతే ఇప్పుడు చలికాలం కాబట్టి స్వెటర్స్ కానివ్వండి మఫ్లర్స్ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. అండ్ చలి మాత్రం జిగా అనిపోతుంది. మీరు ఖచ్చితంగా హాట్ వాటర్తోనే స్నానం చేయండి. ఎందుకంటే ఒక్కసారి మనం హ్యాండ్ చల్ల వాటర్లో పెట్టామంటే ఇంకా మళ్ళీ ఇంకోసారి పెట్టాలనుకోరు, అంత చల్లగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకు మంచు ఉంటుంది, చలి చాలా ఉంటుంది. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ కానివ్వండి డే టైంలో కానివ్వండి మొత్తం కూడా చల్లగానే ఉంటున్నాయి వాటరు. సో ఆధార్ కార్డ్స్తో పాటు పిల్లలకి ఎవరైనా ఉంటే వాళ్ళ మెడిసిన్స్ ఇవన్నీ కూడా క్యారీ చేయడానికి అయితే చూడండి. మొత్తానికి మా లియాన్స్ పుట్టింట్రుకల వేడుక అయితే చాలా మంచిగా జరిగిందండి. ఏ ఆటంకం లేకోకుండా నిర్విఘ్నంగా అయితే జరిగింది. మాకు ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి మేము తిరుపతిలో అయితే తీసుకున్నాము. ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఇంటి దైవం ఎక్కడుంది, మీరు వెంట్రుకలు ఎక్కడ తీస్తారనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో రిటర్న్ అయితే అయిపోయాము. క్లైమేట్ మేము ఎర్లీ మార్నింగ్ 29th డిసెంబర్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో చాలా ప్రశాంతంగా ఉంది. మేము అక్కడి నుంచి 11 o'clock అయితే ఇంటికైతే వచ్చేసాము. సో మధ్యలో ఒంటిమిట్ట వస్తుంది, ఒంటిమిట్ట దగ్గర ఆగాము. మనకు ఘాట్ రోడ్ దిగంగానే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఒకటి వస్తుంది, అక్కడ ఆగాము అంతే. ఇంకా మళ్ళీ టిఫిన్కి అయితే ఆగాము. సో 3 times ఆగినా కానీ మేము 11 కంతా అయితే ఇంటికైతే రీచ్ అయ్యాము. సో ఇదండి మా తిరుపతి జర్నీ. పుట్టెంట్రుకలు అయితే చాలా ఘనంగా అయితే జరిగింది. తిరుపతి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీరు ఏమేమి ఫేస్ చేశారు అండ్ ఎక్కడెక్కడ టెంపుల్స్ విజిట్ చేశారు అయితే నాకైతే ఖచ్చితంగా షేర్ చేసేసుకోండి. సో మా జర్నీ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ చక్కగా నీట్గా వెళ్ళేసాము, వెంట్రుకలు తీపిచ్చేసాము, వచ్చేసాము. సో మీ ఎక్స్పీరియన్స్ అయితే నాతో షేర్ చేయండి. టేక్ కేర్, బై బాయ్.